ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈవీ వెహికల్స్ ఇప్పుడు మనం ఈవీ చూస్తున్నట్లయితే సో చాలా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఇండియాలో ఆల్మోస్ట్ చాలా మంది కూడా వాడుతూ ఉన్నారు. అండ్ బై 2030 కల్లా ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ పాపులేషన్ అంతా కూడా ఈవీఏ వాడుతూ ఉంటారట. అయితే ఈవీకి సంబంధించి అసలు పెట్టుబడులు ఎలా పెట్టవచ్చు, ఈవీ స్టాక్స్ ఏమేమి బాగా ఉన్నాయి, ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గురించి, అదేవిధంగా ఛార్జింగ్ కావచ్చు, సో మరికొన్ని ఈవీ స్టాక్స్ గురించి వాళ్ళ మనతో చెప్పడానికి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. యా, ఈవీ వచ్చేసి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది, అందులో కూడా యూజ్ చేస్తూ ఉన్నాము. సో ఈవీలో ది బెస్ట్ స్టాక్స్ అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇదే కన్ఫ్యూజన్ అందరికీ ఉంది సార్. సామాన్యులు, నార్మల్ పర్సన్ అందరికి ఏంటంటే మనందరికి తెలిసి ఈవీ అనేది గ్రోయింగ్ ఇండస్ట్రీ అని. అవును, బట్ అసలు ఈవీలో ఏమున్నాయి, ఏ కంపెనీలు ఉన్నాయి, వేటిల్లో పెట్టాలి అనేది రెగ్యులర్ డౌట్. సో ఈ వీడియోలో మొత్తం అసలు ఈవీ గురించి, ఈవీలో ఏ సెక్టర్స్ ఉన్నాయి, వాటిల్లో ఏ కంపెనీస్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ సెక్టర్ లో ఉన్నాయని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ష్యూర్. ఫస్ట్ మనం ఈవీ మీరు అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ అడిగారు. అవును. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే ఈవీలో మెయిన్ 4 వీలర్స్ 2 వీలర్స్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఓకే. సో దానిలో చూసుకుంటే ఫస్ట్ టాటా మోటార్స్ ఉంది, తర్వాత హీరో మోటార్స్, ఓకే, టీవీఎస్ మోటార్స్, సో బజాజ్ ఆటో, మహీంద్రా, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ నార్మల్ గా నాన్ ఈవీ నుంచి ఈవీ కన్వర్ట్ అవుతున్నాయి. ఓకే. తర్వాత ఓన్లీ ఈవీలోకి వచ్చి ఒలెక్ట్రా ఉంది, ఓలా ఎలక్ట్రికల్ ఉంది, జేబిఎం, ఓకే, జెన్సోల్, అశోక్ లేలాండ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏవైతే 4 వీలర్స్ 2 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ కంపెనీస్ అన్ని కూడా ఈవీలో ఉన్నాయి. సో ఇవేంటంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క నెక్స్ట్ ప్రైసింగ్ అంతా కూడా ఈవీ కన్వర్షన్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కూడా చాలా రకాలు వచ్చేసాయి. ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి, సో ఇందులో ఏ స్టాక్స్ ఉన్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సెగ్మెంట్ చూస్తే దీనిలో ఏంటి, ఛార్జింగ్ ఎక్కువ ఇచ్చే మొబిలిటీ కావాలి. సో వాటిల్లో ఏంటంటే ఇండియన్ ఆయిల్ కంపెనీస్ లో ఇండియన్ ఆయిల్ అవుట్లెట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఛార్జింగ్ పాయింట్లు పెడుతున్నారు. అవును. తర్వాత వచ్చి భారత్ ఆయిల్, తర్వాత హెచ్పి, ఈ మూడిట్లో కూడా ఛార్జింగ్ పాయింట్స్ పెడుతున్నారు. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కూడా రిలయన్స్ పవర్, రిలయన్స్ పెట్రోల్ ఉంది కదా, ఆ స్టేషన్స్ ని ఛార్జింగ్ వాడుతున్నారు. ఓకే. తర్వాత సర్వోటెక్, ఈ కొత్తది ఈ కంపెనీ ఓన్లీ ఫర్ ఛార్జింగ్స్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 35,000 లొకేషన్స్ లో ఛార్జెస్ ని ఎవ్రీ ఇయర్ యాడ్ చేస్తున్నారు. ఓకే. సో వాటిలో ఈ కంపెనీలు యూజ్ అవుతాయి. తర్వాత టాటా పవర్ కూడా స్పెషల్ గా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టుకుంటాం. ఓకే. సో ఈ కంపెనీస్ ని మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చూడొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నది ఈవీ కాంపోనెంట్స్. సో ఇందులో వాడేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా సపరేట్ కంపెనీస్ రావడం జరిగింది. అండ్ అవి కూడా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. వీటి ఫ్యూచర్ లా ఉంటుంది, ఏ కంపెనీస్ ఉన్నాయి? ఈవీ కాంపోనెంట్స్ లో వచ్చి సోనా బిఎల్డబ్ల్యూ అనే కంపెనీ ఉంది. అవి ఈవీ కాంపోనెంట్స్ ని తయారు చేస్తుంది. తర్వాత యూనో మిండా, తర్వాత గ్యాబ్రియల్, తర్వాత ప్రైకాల్, ఓకే, టాల్బ్రోస్, ఈ కొత్త కంపెనీలన్నీ కూడా ఈ ఈవీ కాంపోనెంట్స్ స్పెషల్ గా డిజైన్ చేసే కంపెనీలు. సో ఇవి మనకి రెగ్యులర్ లేవు, ఇవి కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. వీటిల్లో ఈవీ కాంపోనెంట్స్ కాబట్టి గ్రోత్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇక నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే బ్యాటరీస్ అండ్ కెమికల్స్, ఇందులో కూడాను సో చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ కంపెనీస్ చూసుకుంటే మేజర్ గా హిమాద్రి ఒకటి ఉందండి. అవును. సో అమర్ రాజా, ఎక్సైడ్ ఇండస్ట్రీ, టాటా కెమికల్స్, అలాగే నియోజన్, ఈ కంపెనీలు ఎగ్జాక్ట్ గా ఇవి కెమికల్స్ అండ్ బ్యాటరీ ప్లస్ బ్యాటరీలో వాడే కెమికల్స్, ఓకే, ఓకే, ఇవన్నీ తయారు చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈవీ సాఫ్ట్వేర్స్. అవునండి. సో ఇప్పుడు మరి సాఫ్ట్వేర్ లేనిదే మనం హార్డ్వేర్ ఇంప్లిమెంట్ చేయలేము. సో ఇవి కూడా డెవలప్ అయిపోయినాయి. సో వీటికి సంబంధించి కంపెనీస్ వీటిలో మేజర్ గా ఏంటంటే టాటా ఎలక్సీ ఉంది, తర్వాత టాటా టెక్నాలజీస్, కేపీఐటి, సిఎంట్, తర్వాత యాక్సిక్స్ కేడ్స్, తర్వాత ఎల్ఎన్టీ. సో మొత్తానికి ఈ స్టాక్స్ అన్నిట్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే సో ఆబ్వియస్లీ ద గ్రోత్ విల్ బి
మోర్ నెక్స్ట్ లైఫ్ ఈవీ కాబట్టి చాలా మందికి ఏంటంటే ఈవీ సెక్టర్ పెరుగుతుందని తెలుసు కానీ వాటిల్లో ఏ కంపెనీలు మనం అనేది కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళందరికీ ఇగో ఈ వీడియోలో ఈ కంపెనీలు అన్ని కూడా ఇండియన్ కంపెనీస్. సో ఈవీ సెక్టర్ లో ఉన్నాయి. ఒక 4 to 5 years హారిజన్ లో మంచి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యా సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, సో ఇవన్నీ కూడా ఈవీ స్టాక్స్ అనమాట. సో నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఈవీ, సోలార్ వీటి మీదే ఉంటుంది కాబట్టి సో ఈ స్టాక్స్లో కనుక మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఆబ్వియస్లీ యూ విల్ లెర్న్ సో వెరీ గుడ్ రిటర్న్స్ అనమాట. సో కాబట్టి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దట్స్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.